హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నా కుసుమా కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేయబోయే రెసిపీ అండి సేమియా ఉప్మా చూపించబోతున్నానండి. పొడి పొడిగా ఎంతో రుచిగా ఈ టిప్స్తో చేయండి, తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి. ఈ ప్రాసెస్లో చేస్తే బ్యాచులర్స్ కూడా చేయగలుగుతారు. చాలా త్వరగా అయిపోతుందండి. ఎంతో టేస్టీగా పొడి పొడిగా ఉండే ఈ సేమియా ఉప్మాని ఎలా చేయాలి, ఏమేమి కావాలో చూడండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సేమియా ఒక గ్లాస్ తీసుకున్నానండి, ఉల్లి తరుగు ఒకటి, పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకున్నాను, ఆలు ఒకటి పెద్దది తీసుకున్నాను, క్యారెట్ ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, అల్లం తురుము 2 స్పూన్స్, పల్లీలు 1/2 కప్పు తీసుకున్నాను. స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నె తీసుకొని మందపాటి 6-7 టీ స్పూన్స్ నూనె వేసుకున్నానండి. దీనిలోనే ఆవాలు, మినప్పప్పు, పచ్చిపప్పు, జీలకర్ర వేసేసి కొంచెం ఫ్రై చేసుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుందండి. చూడండి, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు కూడా ఎర్రగా వేగిన తర్వాత పల్లీలు 1/2 కప్పు వేసుకున్నాను. మీకు కావాలంటే జీడిపప్పుతో కూడా చేసుకోవచ్చు. ఇవి కూడా కలర్ మారాలండి. ఇవి కొలత లేదు, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు. ఇప్పుడు అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ఒకటి పెద్దది సన్నగా తరిగింది వేసానండి. పచ్చిమిర్చి నేను ఒక 10 దాకా తీసుకున్నానండి. కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. అల్లం తురుము 2 స్పూన్స్ వేసుకున్నానండి. కావాలంటే మీరు అల్లం ముక్కలైనా వేసుకోవచ్చు. ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎలా ఫ్రై చేస్తున్నానో. నేను దీనిలో కూరగాయలు క్యారెట్ ఒకటి తీసుకున్నానండి, సన్నగా తరిగి. బంగాళదుంపలు అనేది సన్నగా తరిగి ఉప్పు నీళ్ళలో వేసుకున్నానండి, నల్లబడకుండా ఉంటుంది. మీకు ఇవే కాకుండా మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. ఉప్పు వేసుకొని 1 స్పూన్ వేసేసుకొని కూరగాయలు మగ్గడానికి ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో చూస్తూ ఉండండి. మీకు ఇవే కాకుండా మీ దగ్గర ఉన్న క్యాప్సికమ్ అయినా, బీన్స్, క్యాబేజీ కూడా వేసుకోవచ్చండి. క్యారెట్, ఇవి ఆలు కనుక లేకపోతే ఉల్లిపాయ, పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చండి. చూడండి, మధ్య మధ్యలో ఇలాగా మిక్స్ చేస్తూ ఉండాలండి, అడుగు అంటకుండా ఉంటుంది. చాలా త్వరగా అయిపోతుందండి ఈ సేమియా ఉప్మా అనేది. ముక్కలు ఉడికినాయో ఉడకలేదో చూసుకోవాలండి. చూడండి, చక్కగా ఇలా నొక్కితే మగ్గిపోయిందండి. సేమియా అనేది నేను ఒక పెద్ద గ్లాస్ తీసేసుకొని దీనిలో వేసుకున్నానండి. అది పిక్ అనేది మిస్ అయిపోయిందండి. ఆ సేమియా అనేది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు కనుక ఫ్రై చేస్తే సరిపోతుందండి. అప్పుడే పొడి పొడిగా ఉంటుందండి సేమియా కూడా. మీరు ఏ బ్రాండ్ అయినా తీసేసుకోండి, ఇదే ప్రాసెస్లో చేస్తే ఇలానే వస్తుందండి. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక పక్కన ఆ గ్లాస్తో తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్తో నీళ్లు తీసేసుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. మీకు సరిపడినంత వేసుకోండి. ఇందాక కొంచెం వేసుకున్నాను, ఇప్పుడు కొంచెం వేసేసుకొని మిక్స్ చేసుకొని బాగా వాటర్ అనేది మరిగించుకోవాలండి. చూడండి ఎలా మరిగిస్తున్నానో. ఈ ప్రాసెస్లో చేస్తే పొడి పొడిగా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. మీ పిల్లలైనా చేసుకోవచ్చండి, మీరు ఊర్లో లేనప్పుడు. అంత ఈజీ అండి, 5-10 నిమిషాల్లో చేసేయచ్చండి ఈ సేమియా ఉప్మా అనేది. మీ ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడైనా అప్పటికప్పుడు తినాలనిపించినా చేసుకొని తినచ్చు. ఇప్పుడు చూడండి, వాటర్ కూడా బాగా మరిగిపోయినాయి. దీనిలో వేసేసుకోవాలండి. మీరు ఏ కప్పుతో అయినా తీసుకోండి. ఏ కప్పుతో సేమియా చేసుకుంటే అదే కప్పు వాటర్ తీసుకోవాలండి. సమంగా తీసుకోవాలి సేమియా అనేది, వాటర్ అనేది. అప్పుడే పర్ఫెక్ట్గా పొడి పొడిగా చాలా టేస్టీగా వస్తుందండి. వాటర్ ఎక్కువైందంటే సేమియా అనేది ముద్దలాగా అయిపోతుందండి. అలా వాటర్ వేసేసి మూత పెట్టేసి 1-2 నిమిషాలు అలా ఉడికిస్తే చాలండి, చాలా త్వరగా అయిపోతుందండి. చూడండి, ఇంకొంచెం ఉంచితే సరిపోతుందండి. ఎక్కువగా కూడా కలుపుకోకూడదండి, ముక్కలైపోతాయి సేమియా. చూడండి, ఇంకొకసారి ఇలా మూత పెట్టేసి దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, చాలా వరకు దగ్గరకు వచ్చేసింది. వెంటనే డిష్ అవుట్ చేస్తే కనుక ముద్దగా ఉంటుంది. 5 నిమిషాలు అలా ఉంచామంటే పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు చూడండి, 5 నిమిషాల తర్వాత పొడి పొడిగా ఉంది. డిష్ అవుట్ చేసుకున్నాను. అడిగట్లేదు, ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉందండి ఈ సేమియా ఉప్మా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్స్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.